హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. సో ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే వాలటైలిటీ. అగైన్ నిన్న వాలటైలిటీ, నిన్న మొన్న ఈరోజు కూడా. అయితే ఈరోజు విశేషం ఏంటంటే పాజిటివ్ సైడ్. పాజిటివ్ సైడ్ అంటే పైకి కిందకి పైకి కిందకి పడేశారు, బాగా మళ్ళీ రికవర్ అయి చేశారు, మళ్ళీ పడేశారు, మళ్ళీ రికవర్ చేశారు. ఫైనల్గా ఏంటి జరిగిందంటే bears have lost their ground. That is the power of bull run. బుల్ మార్కెట్లో జరిగేది అదే. నిన్న 188 పాయింట్లు తగ్గితే ఈరోజు దగ్గర దగ్గర 160 పాయింట్ల దాకా కవర్ అయిపోయింది. అంటే ఏమైంది ఫైనల్గా? చిన్న కరెక్షన్ అనమాట. అయితే నథింగ్ ఈజ్ ఫైనల్ అనుకోండి. అంటే రేపు మార్కెట్ రేపటి నుంచి పెరిగిపోతాయనే అజంప్షన్ తీసుకోకూడదు అలాగా. అయితే మార్కెట్లు యథావిధిగా మతలబ్ బ్యాక్ టు స్క్వేర్ వన్ లాగా వచ్చేసినాయి. అయితే వాలటైలిటీ ఇండెక్స్ విక్స్ తీసుకుంటే నిన్న 18 దాకా వెళ్ళిపోయింది. ఏంటి 18 దాకా వెళ్ళిపోయింది? ఈరోజు కూడా 100-200 పాయింట్లు పడేస్తారేమో అనిపించింది. అనిపించిన వరకే, కనిపించింది వేరు. ఏంటి ఫైనల్గా జరిగిందంటే కొద్దిగా గ్రాడ్యువల్గా పికప్ చేస్తూ బయింగ్ వచ్చేసింది. దెర్ ఈజ్ స్ట్రాంగ్ బయింగ్. ఫైనల్గా బేయర్స్ చేతులు ఎత్తేశారు. రేపు మరి నిన్న మొన్న కొంచెం షార్ట్ సెల్లింగ్ చేశారేమో. మరి షార్ట్ సెల్లింగ్ చేస్తే మరి ఈరోజు కవర్ చేసినట్టే కొద్దిగా రేపు కూడా కవర్ చేస్తారేమో చూడాలి. రేపు కూడా కవర్ చేసేటట్టయితే ఇంకా పెరిగే అవకాశం ఉంది. అయితే ఈరోజు డేటా అయితే తెలియలేదు, కానీ నిన్నటి డేటా అయితే మాత్రం ఎఫ్ఐఐస్ ఏం అమ్మలేదు. అంత తగ్గినా కూడా మార్కెట్ ఎఫ్ఐఐస్ అమ్మలేదు. మన డిఐఎస్ మాత్రం అమ్మారు కొద్దిగా, 1500-1600 కోట్ల దగ్గర. ఈరోజు డేటా ఇంకా తెలీదు. సో ఈ విధంగా తీసుకున్నట్లయితే 18 నుంచి వాలటైలిటీ ఇండెక్స్ ఈరోజు 15 చిల్లరకు వచ్చింది. 15 అండ్ బిలో వాలటైలిటీ ఇండెక్స్ ఓకే, స్మూత్గానే నడుస్తుంది. 15 అండ్ బిలో. 15కి దాటే కొద్దీ పైకి వెళ్ళే కొద్దీ వాలటైలిటీ పెరుగుతుంది. వాలటైలిటీ పెరిగితే వచ్చే ప్రమాదం ఏంటంటే ఈ ఆప్షన్స్ ప్రీమియమ్స్ పెరిగిపోతాయి. దాని వర్త్ 150 అనుకోండి, 170, 165, 175 అలా ఉంటుంది. అంటే రేట్లు అవి పెరిగిపోతాయి. ఆప్షన్ సెల్లర్స్ దే విల్ బి అలర్ట్ ఎనఫ్. చాలా అలర్ట్గా ఉంటారు, రేట్లు పెంచుతారు. సో మొత్తానికి ఏదైతేనేమి ఎలా అయితేనేమి మళ్ళీ మార్కెట్ వెనక్కి వచ్చేసింది. నిన్న తీసుకున్నట్లయితే నిన్నంతా ఎంత బ్లడ్ బాత్ లాగా, అంటే అంత గొప్ప కాదనుకోండి, కొంచెం బాగానే నిన్నంతా రోదనే. మరి రాత్రి కూడా అమెరికన్స్ భయంకరంగా పడేశారు. మోర్ దెన్ 2% తగ్గింది అమెరికన్ మార్కెట్ నిన్న. మరి ఈరోజు ఏమైందంటే అంతే. ఏషియన్ మార్కెట్స్ తీసుకోండి. ఏషియన్ మార్కెట్స్ తీసుకున్నట్లయితే జపాన్ 2% దాకా తగ్గింది. తైవాన్ దగ్గర 2% తగ్గింది. ఇంకేదో మార్కెట్ చూశాను, అది కూడా కొంచెం బాగానే తగ్గింది. మిగిలినవి సో బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ పెరగటం లేదండి. ఏషియన్ మార్కెట్స్ పడుకుని ఉన్నాయి. ఏషియాలో ఇండియన్ మార్కెట్ ఒకటే స్ట్రాంగ్గా ఉంది, మిగతా అంతగా లేవు. మనం తైవాన్ని ఎప్పుడో వెనక్కి నెట్టేసాం కదా. తైవాన్ కంటే మన నిఫ్టీ తైవాన్ ఇండెక్స్ కంటే హైలోనే ఉంది, పైన ఉంది. అది ఉంటుందా, ఎన్ని రోజులు ఉంటుంది, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. తర్వాత ఈ మధ్యన జపాన్ ఇండెక్స్ నిక్కే కొద్దిగా బాగానే ఉండి మళ్ళీ మొదలైంది సెల్లింగ్. 30,000కి రావటమే విశేషం. ఎందుకంటే జపాన్ ఇండెక్స్ పెరగటం నేను చూసిన సందర్భాలు చాలా తక్కువ లాస్ట్ 10, 20, 30 ఇయర్స్లో. 30 వదిలేయండి, 20 ఇయర్స్ తీసుకోండి. సో తర్వాత మరి వాట్ రీజన్స్ మేడ్ దెమ్ బై ఆర్ కవర్ షార్ట్ కవరింగ్? మనం రీజన్స్ చాలామంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే పెంచుతారు, రీజన్స్ చెప్తారు. ఎందుకు పెరిగిందంటే ఇదిగో ఈ కారణాల వల్ల పెరిగిందండి. తగ్గిస్తారు, ఎందుకు తగ్గిందంటే కారణాలు చెప్తారు. అంటే కారణాలు వెతుకుతారు, కారణాలు చెప్తారు తప్ప పెరగటానికి తగ్గటానికి చాలా సందర్భాల్లో ప్రత్యేకించి కారణాలే ఉండవు. డిమాండ్ సప్లై
అక్కడ ఆపరేటర్స్ కూర్చుని మనం ఇది కొంచెం గట్టిగా కొట్టిపారేయాలనుకుని ఎక్కువ మెజారిటీ సరే కొట్టిపారేద్దాం అనుకుని సిద్ధపడితే అది అయిపోతుంది. కరెన్సీ కాదు కదండి. కరెన్సీ అయితే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ట్రేడ్ చేస్తుంటారు, ఒకరికి మీద ఇంకొకరికి కంట్రోల్ ఉండదు. ఇక్కడ పూల్స్ కార్టెల్గా తయారయ్యి ఒక పెద్ద బ్రోకర్స్ ఒక 4-5 తలుచుకున్నారంటే కలిశారంటే మొత్తం కొనిపారేయటం అమ్ముపారేయటం చేసేయగలుగుతారు. సెలెక్టెడ్ షేర్స్ పెంచుతారు లేదా తగ్గిస్తారు. ఏముంది, దాంతో ఆటోమేటిక్గా మార్కెట్ వాళ్ళు అనుకున్న విధంగా వస్తుంది. అవతల వాడు అపోజిషన్ కూడా స్ట్రాంగ్గా ఉంటే అక్కడ వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటారు, అంతే తేడా. ఫైనల్లీ ఏదో జరుగుతుంది. ఈరోజు మాత్రం బేర్స్ కొద్ది ట్రై చేసిన మాట వాస్తవమే, కానీ వాళ్ళ వల్ల కాల 60-70 పాయింట్ల దాకా తగ్గిందిలేండి. ఈరోజు కూడా మైనస్ సైడ్ 60-70 పాయింట్ల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మరి మెల్లిమెల్లిగా రికవర్ అవుతూ చివరికి ఎంతకు వచ్చిందో చూడండి. గ్రేట్ రియల్లీ స్టాక్ మార్కెట్. అందుకని మనం స్టాక్ మార్కెట్లో ఓనమాలు దిద్దుకోవటం అంటే ఏంటంటే, ఫస్ట్ సబక్ నెంబర్ ఏకే ఏంటంటే స్టాక్ మార్కెట్ని ప్రెడిక్ట్ చేయొద్దు. రేపు పెరుగుతుంది, రేపు తగ్గుతుంది అనే ఒక డెసిషన్ తీసుకుని ఒక స్థిర నిర్ణయానికి వచ్చి దాన్ని బేస్ చేసుకుని ట్రేడ్ వేయొద్దు. ఎందుకంటే మనం అనుకున్నట్టు ఏం జరగదు. తర్వాత న్యూస్ బేస్డ్, ఈవెంట్ బేస్డ్, అమెరికాలో అదేదో జరిగింది కాబట్టి ఇంకేముంది పడిపోతుంది మార్కెట్ అన్నారనుకోండి ఎవరన్నా. అమెరికాలో అదేదో జరిగినా కూడా ఇక్కడ పడకపోవచ్చు. అంటే ఈ పెద్ద పెద్ద ఆపరేటర్స్ పాపులర్ వ్యూకి అగెనిస్ట్గా వెళ్తారు. అందరూ పడిపోద్ది సెంటిమెంట్ వీక్ అనిపిస్తే వీళ్ళు బయింగ్ చేసేస్తారు, వీళ్ళ డబ్బులన్నీ లాగేయటానికి. అందుకని మార్కెట్ని ప్రెడిక్ట్ చేయడానికి ప్రయత్నించకూడదు. గో విత్ ద ట్రెండ్, గో విత్ ద విండ్ డైరెక్షన్ ఎలా ఉంటే మనం కూడా ఆ డైరెక్షన్లో ఉంటామే. రెండోది ఏంటంటే షార్ట్ టర్మ్లో అసలు చాలా కష్టం, చాలా కష్టం. ఒక్కోసారి మనం అనుకున్నది అవుతుంది, తగ్గుతుందంటే తగ్గుతుంది, పెరుగుతుంది అనుకుంటే పెరుగుతుంది. అంత మాత్రానికి మనం ప్రెడిక్ట్ చేయగలిగామని మాత్రం అనుకోకండి. అది ఫ్లూక్గా అయిందంటే. కానీ ప్రసార్ అవుతున్నాయో చూడండి, అట్లీస్ట్ 50%, మోర్ దాన్ 50% అకేషన్స్ అవ్వదు, మోర్ దాన్ 50%. మరి ఎందుకు? అట్లా తెలిస్తే అట్లా చేయగలిగితే అందరూ డబ్బులు సంపాదించరా కూర్చుని. జ్యోతిష్యాలు కూడా చెప్తుంటారు స్టాక్ మార్కెట్ గురించి. రేపు పెరుగుద్ది, రేపు తగ్గుద్ది, రేపు మెటల్స్ పెరుగుతాయి, రేపు ఇది పెరుగుద్ది లేదా అది తగ్గుద్ది, అవి కూడా చెప్తారు. చెప్పేవాళ్ళు నేను చాలామందిని చూశాను. ఇప్పుడు చెప్పడం లేదు, ఎక్కడా కనిపించడం లేదు నాకు. వాళ్ళకి అర్థమై ఉంటుంది మనం చూస్తారు ఇక్కడ పనిచేయ స్టాక్ మార్కెట్కి అది. సో మార్కెట్ ఈజ్ మార్కెట్. ఇట్ ఈజ్ లైక్ ఏ డైనోసార్ లాంటి మార్కెట్ని మనమేమీ అదుపులో పెట్టలేము, మనమేమి మానిటర్ చేయలేము, మనమేమి ప్రెడిక్ట్ చేయలేము దాని మూమెంట్. మరి ఏం చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ శ్రేయస్కరం. ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా కొంచెం లాంగ్ టర్మ్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, అది స్టాగర్డ్ ఇన్వెస్ట్మెంట్ అయితే మరీ మంచిది. అందువల్ల ఏంటంటే మార్కెట్ని మనం ఎవరో ఉండే మార్కెట్ గురించి చెప్పడానికి కాదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మార్కెట్ బ్రెడ్త్ తీసుకుంటే నంబర్ ఆఫ్ డిక్లైన్స్, నంబర్ ఆఫ్ రైజెస్ తీసుకున్నట్లయితే రెండు బరాబర్గా ఉన్నాయి, ఈక్వల్గా ఉంది. పెరిగిన వాటి సంఖ్య తగ్గిన వాటి సంఖ్య సమానంగా ఉంది. అయితే రేపు వద్దు, మనం రేపటి జోలికి వెళ్ళొద్దు. అయితే ఒక్కటి చెప్పొచ్చు, ఇవాళ షార్ట్ కవరింగ్ లాంటిది వచ్చి లేదా పెరిగిపోయి ఇదైపోయింది కాబట్టి ఇంకా రేపు పెరిగిపోతుందండి అని డంకా కొట్టి అంటే బల్లగుద్ది చెప్పడానికి అవకాశం లేదు. అలా చెప్పకూడదు. పెరిగితే పెరిగిన చూద్దామని. ఏమవుతుందో ఎవ్రీథింగ్ ఈజ్ అ సస్పెన్స్. రేపు ఏం జరుగుతుందనే సస్పెన్స్ అయితే ఈరోజు ప్రశాంతంగా నిద్రపడుతుంది. రేపు మనం పెరుగుతుందనుకుని కూర్చుంటే తీరా తగ్గితే, లేదా తగ్గుతుందని కూర్చుంటే ఇంకెంత పెరుగుతుందిలే అని తగ్గుతుందని కూర్చుంటే తీరా అది పెరిగితే డిసప్పాయింట్మెంట్. అందుకని మనం ఏమీ చెయ్యొద్దు. అయితే ఈరోజు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ తీసుకున్నట్లయితే మిడ్ క్యాప్ దగ్గర 1% పెరిగింది. అయితే స్మాల్ క్యాప్ అంతగా పెరగలేదు. రేపు పెరుగుతాయి. రేపు మార్కెట్ బాగుంటానికి అవకాశాలు బాగానే కనపడుతున్నాయి. ఎందుకంటే బేర్స్ పాపం బిక్కచచ్చిపోయి ఉన్నారు, వాళ్ళ వల్ల కావటం లేదు. వాళ్ళు ఏమి చేసి కూడా పడేయలేకపోతున్నారు మార్కెట్ని. ఏం చెప్తాం?
స్థానబలిమి కానీ తనబలిమి కాదయా, విశ్వదాభిరామ వినరవేమ అంటారు కదా. స్థానబలిమి అంతే వాళ్ళ, ఇట్ ఈస్ దేర్ టైం. సైంధవుడు చూడండి, సైంధవుడు గొప్ప పవర్, ఎంత పవర్ వచ్చింది సైంధవుడికి. పద్మవ్యూహం ఆ రోజుల్లో అక్కడ ఆ రోజున అట్లా ఉంటుంది. సో మార్కెట్ని మనం అయితే మార్కెట్ ఇంకా బుల్లిష్గానే ఉంది ఓవరాల్గా. అందుకని కంగారు పడవలసింది ఏం లేదు. చేయవలసిందల్లా ఏంటంటే మార్కెట్ కొంచెం పీక్ వచ్చినప్పుడల్లా, కొద్దిగా పెరిగినప్పుడల్లా కొంచెం అమ్ముకోవడం, తర్వాత కావాలంటే కొనుక్కోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు. ఈనాటి స్టాక్స్లో స్పెషాలిటీ ఏంటంటే మోర్ దాన్ 150 స్టాక్స్ ఈరోజు 52 వీక్ హైక్ వచ్చాయండి. మోర్ దాన్ 150 స్టాక్స్ మీరు ఊహించండి. వాటిల్లో పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫేవరెట్ స్టాకు బజాజ్ ఫైనాన్స్ 7,800 చిల్లర, దగ్గర 5% పెరిగిపోయింది. అడ్డు ఆపు లేకుండా పెరిగిపోయింది. అదండి విశేషం. మార్కెట్స్ ఆర్ స్ట్రాంగ్, మార్కెట్స్ ఆర్ బుల్లిష్. అట్లా అంత మాత్రానికి రేపేమి కరెక్షన్ రాదని కాదు, ఓవరాల్గా చెప్తున్నాను. ఓవరాల్గా స్ట్రాంగ్గానే ఉన్నాయి, బుల్లిష్గానే ఉన్నాయి. జాగ్రత్తగా దాన్ని బట్టి చూసుకోవాలి. ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు దగ్గర 1.5% దాకా పడేయటానికి ప్రయత్నించారనుకుందాం. మొత్తానికి అది ఎంతసేపు రికవర్ అవడానికి రికవర్ చేశారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రికవర్ చేసేటప్పటికి 1% రికవర్ అయ్యేటప్పటికి ఫినిష్. బ్యాంక్ నిఫ్టీ దగ్గర 700-800 పాయింట్లు డిఫరెన్స్ చూపించింది. లోకి హైకి ఈరోజు తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో 700 నుంచి 800 పాయింట్లు. బోత్ సైడ్స్ ఎవరైతే గేమ్ ఆడుతున్నారో ఆడగలుగుతున్నారో దే మేడ్ మనీ, దే మస్ట్ హ్యావ్ మేడ్ మనీ. అది అంత తేలిక కాదనుకోండి. సో బ్యాంక్ నిఫ్టీలో అంత వచ్చింది వాలటైలిటీ. ఈ సెల్లింగ్ ఎలా వచ్చిందో అలాగే బయింగ్ కూడా వచ్చింది. సో దీన్ని బట్టి ఏంటంటే మార్కెట్లు బాగానే ఉన్నాయి. ఓకే, దాన్ని బేస్ చేసుకుని మనం ఇన్వెస్ట్మెంట్లు అవన్నీ ప్లాన్ చేసుకోవాలి. ఈరోజు మరొక హైలైట్ ఏంటంటే ఓఎన్జీసీ కూడా 3%-4% దాకా పెరిగింది. దట్స్ ఆల్సో ఏ గుడ్ థింగ్. అంటే పిఎస్యూస్ ఈ మధ్యకాలంలో కొద్దిగా పికప్ అవుతున్నాయి. పిఎస్యూస్లో సైలెంట్గా బయింగ్ చేస్తున్నారని అనిపిస్తున్నది. ఇది చాలా రోజుల కిందటే గమనించడం జరిగింది. అబ్జర్వేషన్లో పెట్టుకోండి. పిఎస్యూస్ పెరుగుతున్నాయి నిజంగా. తర్వాత 2,400కి పెద్దగా పెరగలేదనుకోండి. ఈరోజు రిలయన్స్ 2,400కి సునాయాసంగా 2,400కి చేరింది. ఏంటి? రిలయన్స్ ఇండస్ట్రీస్. అది పెరగక్కర్లేదండి, పడకుండా ఉంటే చాలు, చాలా వరకు వచ్చేస్తుంది స్ట్రెంగ్త్ ఇండెక్స్కి. తర్వాత స్టార్ పెర్ఫార్మరు ఈ మధ్యకాలంలో తీసుకున్నట్లయితే ఐటీసీ. మార్కెట్ ఈరోజు తగ్గుతున్నప్పుడు ఐటీసీ పెద్దగా తగల, పెరిగేటప్పుడు ఎలాగో పెరుగుతుంది కదా, పెరిగింది. తర్వాత ఈరోజు సిప్లా, డాక్టర్ రెడ్డీస్ లాంటి స్టాక్స్ ఈరోజు ఫార్మా కంపెనీస్ కొద్దిగా రికవర్ అయ్యాయి. పెరిగాయని చెప్పడానికి లేదు కానీ రికవర్ అయ్యాయి. అది జరిగిన విషయం. ఓకే అండి, దే టుక్ ది హెల్ప్ ఆఫ్ ఫార్మా స్టాక్స్. బుల్స్ హ్యావ్ టేకెన్ లీడ్ ఫ్రమ్ ఫార్మా స్టాక్స్ ఆల్సో. అయితే నిన్న తగ్గిన దాంతో కంపేర్ చేస్తే టాటా స్టీలు 30-32 రూపాయలు పెరిగింది. అది నథింగ్, ఇన్సిగ్నిఫికెంట్. మెటల్స్ పెద్దగా రికవర్ అయ్యాయని చెప్పడానికి లేదండి. ఇది ఈనాటి సమాచారం. రేపు ఎలా ఉంటుందో రేపే చూద్దాం. అంతా సస్పెన్స్గా తీసుకుంటే ప్రశాంతంగా ఉంటాం. అది అలవాటు చేసుకోవాలి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. గుడ్ నైట్.